హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా ఇక్కడ హోలీ పండుగ సంబరాలు తీసుకుంటున్నారు. కామదహన సాయంత్రం పూట అంటే 3వ తారీఖు నాడు చంద్రగ్రహణం వస్తుంది. మరియు ఇటు హోలీ సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి కూడా వేద పండుగ చెప్పేసి నేపథ్యంలో కూడా ఇవాళ కామదహనం చేస్తారు. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. మార్వాడి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. వాళ్ళు అంటే భక్తి శ్రద్ధలతో ఆవు పేడని గత కొన్ని రోజులుగా కూడా వాళ్ళ ఇంట్లో సేకరించిన ఆవు పేడతో మొత్తం కూడా ఉండలుండగా చేసి రౌండ్గా చేసుకుని వాళ్ళని సుమారు ఒక వారం రోజుల పాటు వాటిని స్టోర్లో పెట్టుకొని ఇవాళ స్పెషల్గా అంటే కామదహనం రోజు నాడు చేయాలని ముఖ్య ఉద్దేశంతో మాత్రం ఇక్కడ ఇవాళ కామదహనం చేస్తారు. మార్వాడికి సంబంధించిన పెద్ద మనుషులు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా అంటే ఇక్కడ భజనలతో కూడా ఇక్కడ పాటలు పాడుకుంటూ కూడా వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే హోలీ పండుగ వచ్చిందంటే చాలా వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంటుంది. సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ విజువల్స్ కూడా వాళ్ళు పెద్ద మనుషులంతా కూర్చొని కూడా డబ్బు అంటే బాజా భజంతులతో కూడా సంబంధించిన డప్పులు కొట్టుకుంటూ కూడా పాటలు పాడుతున్నారు. అంటే ముఖ్యంగా కామదహనానికి ఏంటిది ముఖ్య రీజన్ ఏందని చెప్పేసి కూడా సంబంధించినటువంటి అంటే పెద్ద మనుషులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోలీ సంబరం కామదహన స్పెషల్ ఏంది? ఈరోజు కామదహన కార్యక్రమం జరుగుతుంది. హోలిక అనే రాక్షసుడు రాక్షసిని హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుని కూర్చొని హోలిక అనే రాక్షసి తన ఒళ్ళో కూర్చొని ఆమెకి అగ్నికి తట్టుకునే శక్తి ఉంటుంది. తన ఒళ్ళో కూర్చొని ప్రహ్లాదుని కాల్చాలని చూస్తుంది. కానీ తను కూడా దహనం అవుతుంది. అందుకోసం సంతోషంగా జరిగే ప్రతి సంవత్సరం ఈ వేడుకలు చేస్తారు. ఈసారి మా వార్డులో మేమందరం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. మరికొంతమంది మార్వాడి సార్ మీరు చెప్పండి, హోలీ అంటే కామదహన కార్యక్రమం చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? దేని సూచిక కాదు. మేము 40 సంవత్సరాలు చేస్తుండే కామకాంట చేస్తే దీంతో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందరికంటే ముందు అన్ని దేవుని ఈ కామదహనం చేసినప్పుడు మనం రంగులు పూసుకుంటే మన జీవితం అంతా రంగులమయం అవుతుంది. ప్లస్ ఫస్ట్ మస్తే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది పూజ చేస్తే. అంటే ఎన్ని రోజులు ప్రత్యేకత ఏంటి? పిడికలు పెట్టారు కదా, రేపు పొద్దున క్లియర్ అవుతుంది. రేపు పొద్దు వరకు అయిపోతుంది. ఇది అంటే పిడికల స్పెషల్ ఏంటిది? పిడికలు పెట్టారు కదా, వారం రోజుల నుంచి పిడికలు ఆవు పేరుతో అందరూ మన ఆవు పేరుతో అందరు ప్రతి నెల వాళ్ళ పిడికలు తయారు చేసుకొని తీసుకొని వస్తారు. చేసుకొని వస్తారు. అట్లా మార్వాడిస్ ప్రత్యేకంగా వాళ్ళు ఆవు పేరికలు మొత్తం గత వారం రోజులుగా సేకరించుకొని ఇక్కడ వాళ్ళు పెట్టుకొని ఇవాళ కామదహనం రోజే ప్రత్యేక చేస్తారు. అంతా మాట్లాడుతూ పెద్ద మనుషులు అడిగి తెలుసుకుందాం. హోలీ సంబరం ఎలా జరుగుతున్నాయి? హోలీ ఉత్సవాలాగే అందరూ చేస్తున్నాం. మేము అందరు ఈ రోజు హోలీకి అందరూ రావాలి, పూజ చేయాలి. ఈ పూజ ముఖ్యం ఉన్నది. హోలిక హిరణ్యకశిపుడు బిడ్డ ఉంది. ఆయన భక్త ప్రహ్లాదికి అగ్నిలో చేయాలి అనుకొని భగవంతుడు మాకు అందరికి ఆ టైంలో భగవంతుడు ఆయనకు బచాయించి అదే ఖుషి మీద మేము ఆ హోలీ ఆడుతున్నాం. మరి మార్వాడీలంతా కలిసి దహన సంబంధించినటువంటి కామదహనం ఎందుకు చేస్తున్నారు? వారం రోజుల పాటు ఆ పిడికలు పెట్టి ఆ భక్తి శ్రద్ధలతో అందరూ మార్వాడి యువకులంతా కలిసి మరి ఎందుకు చేస్తున్నారు అంటే పూర్తి సమాచారం వాళ్ళు మాట్లాడి తెలుస్తాం. సార్ చెప్పండి, అంటే మార్వాడి అంతా కలిసి కూడా ఇవాళ ఈ కామదహన కార్యక్రమం పాల్గొంటున్నారా? ఎందుకు అసలు ఎందుకు కామదహనం? జై శ్రీమన్నారాయణ. ఇది పాత వెనకటి కాలం నుంచి హిందూ ధర్మంలో వచ్చే ఇది హోలీ పండుగ. దానికి ఈరోజు హిరణ్యకశిపుడుని అక్కడ రాక్షసుని ఆ రోజు నరసింహ అవతారం తీసుకొని అక్కడ చంపడం వల్ల ఆ రోజు హోలీని దహనం చేయడం జరిగింది. దాని గురించి ఈరోజు మేము దాదాపు 10 రోజుల ముందు నుంచి ఆవు పేడని చిన్న పిడికెల లెక్క తయారు చేసి అవన్నీ తయారు చేసి ఇంట్లో చేసుకొని తీసుకొని వచ్చి ఆ రోజు దాన్ని దహనం ఇక్కడ చేసుకొని పూజ చేసి దాన్ని దహనం చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత దానికి వాళ్ళ పూజ చేసి నైవేద్యం వీటి అన్నీ పెట్టేసి అన్నీ చేసి దీని తర్వాత హోలీ పండుగ ఆడడం జరుగుతుంది. కానీ ఈసారి ఈ హోలీ పండుగ ఆడడం తెల్లారి రంగులు ఆడడానికి రేపు గ్రహణం కాబట్టి అయితేనో ఈ రోజు రాత్రి లేకుంటే ఎల్లుండి 4వ తారీఖు రోజు
తలడిసాడటం జరుగుతుంది. మహిళలంతా కూడా కలిసి ఒక పాటలు పాడుకుంటూ ఉపవాస దీక్షలు చేస్తారు ఏమన్నా పండుగలకి? ఇది ఇప్పుడు ఇవాళ పౌర్ణమి రోజు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఉపవాసం కాకుండా మామూలుగా ఇప్పుడు ఈ సాయంత్రం ఇప్పుడు దహనం చేసిన తర్వాత ఈ పూజ చేసి ఇంట్లో పూజ మొత్తం ప్రసాదాలకు తయారు చేసి ఇక్కడ తెచ్చి పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ మేము స్నానం చేసేదాకా పోయి ఇంట్లో పోయి దేవుని పూజ చేయటం కానీ ఇంట్లో కానీ ముట్టుకోవడం కానీ జరగదు. మరి ముఖ్యంగా ఈ కామదహనానికి ఈ పిడికల ప్రత్యేకత ఏంటి అసలు? ఆ పిడికల దహనం చేయటం అన్నట్టు హిరణ్యకశుణ్ణి ఆ రోజు అక్కడ రాక్షసుణ్ణి మన లక్ష్మీ నరసింహస్వామి గారు ఆ రోజు అక్కడ అతన్ని చేసించడం వల్ల దానివల్ల ఉన్న ఇక్కడ ఈ రోజు చేయడం జరుగుతుంది. అంటే చెడుపై విజయం సాధించినందుకు ఇక్కడ తెచ్చి దహనం చేయటం అన్నట్టు. మార్వాడీల ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ వేడుకలు? ఇది మార్వాడీల ఆధ్వర్యమైనది కాదు, టోటల్ గా భారతదేశం లోపల హిందువుల ఆధ్వర్యంలో మొత్తంలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి రాష్ట్రం లోపల కాబట్టి రకరకాలుగా పేరుతో ఉంది. మొత్తం హిందువులు భారతదేశం అంతా కూడా జరుగుతుంది. ఇది ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అందరూ చేయడం జరుగుతుంది. ఓకే, ఉత్తరకథ విన్నారు కదా, సంబంధించినటువంటి కామదహనానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా మనకి వాళ్ళు తిరుపతి జరిపింది. అంటే చెడుపై విజయం సాధించేందుకు ప్రత్యేకంగానే ఇక్కడ కామదహన కార్యం జరుపుకుంటారు. మాకు ఏదైతే ఆవు పిడికల మీద మా ప్రత్యేకతంగా ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతూ కూడా మాకు అన్ని సౌభాగ్యాలు జరుగుతాయి, మంచి జరుగుతుంది చెప్పేసి ఇక్కడ మార్వాడీలు చెప్తే పరిస్థితి ఉంది.